వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, చాలా మంది భక్తులు ఈ న్యూ ఇయర్ లో 2024 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, టేబుల్ టాప్ క్యాలెండర్స్, 6 షీట్ క్యాలెండర్స్, ఇలా డైరీలు కావాలని అడుగుతున్నారు. వారికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి తీశాను. అలాగే దర్శన టికెట్లు ఏ పరిస్థితిలో ఇప్పుడున్న అవకాశాలు ఏమిటి, అలాగే 220 రూపాయల దర్శనం టికెట్ అంటే ఏమిటో మీ అందరికి నేను వెల్లడిస్తానండి. సో వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రాగలను. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారా, రోజుకి కొన్ని వందల మంది నన్ను కామెంట్ ద్వారా వారి యొక్క ప్రశ్న అడుగుతూ ఉంటారు. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. మీ ప్రశ్న ఏదైనా కానీ తప్పకుండా నేను సమాధానం నా వంతు ప్రయత్నంగా ఇవ్వడానికి తప్పకుండా 1-2 అవర్స్ చేస్తాను. సో ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ తిరుపతి balaji.ap.gov.in అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు మీరు స్మాల్ డైరీసు, బిగ్ డైరీసు, క్యాలెండర్లు, టేబుల్ టాప్ క్యాలెండర్లు, 6 షీట్ క్యాలెండర్లు మీరు స్వామివారికి సంబంధించినవి ఇక్కడ అఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో అమౌంట్ పే చేసి మీరు ఇంటికి వారు ప్యాకింగ్ చేసి పంపిస్తామని అయితే వారు చెప్పడం జరిగిందండి. సో మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. మీరు దీన్ని తీసుకొని, అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కావాల్సినవి మీరు బుక్ చేసుకోగలరు. ఇక్కడ మీరు డెలివరీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, కాస్త ఇది కూడా మీరు చదవండి. ఏంటి అంటే, వాళ్ళు ఇక్కడ ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. అలాగే 7 రోజుల్లో మీకు వస్తుంది, షిప్పింగ్ చేసిన తర్వాత అని కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎన్ని డైరీలు కావాలో, ఏవేవి కావాలో మీరు ఇక్కడ చూసి బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే నేను స్మాల్ డైరీస్ అని కొడితే అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. క్యాలెండర్స్ అని క్లిక్ చేస్తే కొన్ని క్యాలెండర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక 10 డేస్ అటు ఇటు అయినా కానీ మీకు అవసరం ఉన్నటువంటి స్టాక్ ఎప్పుడు వస్తుందో చూసుకొని మీరు బుక్ చేసుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ కదండి, చాలా డిమాండ్ ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, చాలామంది నన్ను ప్రస్తుతం దర్శనం టికెట్ల యొక్క అవకాశాలు మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటారు. వారి కోసం ఈ స్పెషల్ వీడియోనండి. ప్రస్తుతానికి అయితే జనవరి నెలకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్లు కూడా మీకు అందుబాటులో అయితే ఏమీ లేవు. జనవరిలో రావాలి అనుకున్న వాళ్ళు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని తిరుపతికి రాగలరు. అంటే సర్వదర్శనము టోకెన్లు అనేది రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గంలో వచ్చే వరకు అయితే అలిపిరి నడక మార్గం దగ్గర ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో తెల్లవారుజామున 3 గంటలకే ఈ టోకెన్లు ఇస్తారండి. ప్రస్తుతానికైతే ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి జనవరి 4 అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయాయి. ఇక జనవరి 5 రేపు తెల్లవారుజామున 3 గంటలకి రేపటి రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తారు. సో ఇది మాత్రమే మీకు సర్వదర్శనం సంబంధించి అవకాశాలు జనవరిలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి అవకాశాలు ఏంటో నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా, ఈ స్క్రీన్ పైన టీటీడీ దేవస్థానం .ap.gov.in అని వెబ్సైట్ ఓపెన్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ లో ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఫిబ్రవరిలో మీకు ఈ టెంపుల్ అంటే సప్తగిరి గౌ ప్రదక్షిణశాల అనే ఈ టెంపుల్లో ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో మీరు గనక పార్టిసిపేట్ చేస్తే, ఈ హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి కొండ పైన మీరు 300 రూపాయల దర్శనం టికెట్ క్యూ లైన్లో వెళ్ళవచ్చు. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరిలో ఇప్పటికి కూడా 6, 7, 8, 9, 12, 13, 14, 18, 19, 20, 21, 22, 23, 25, 26, 27, 28, 29 తారీఖులు అయితే దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతిరోజులో కనీసం 100 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక మార్చ్ నెలకు సంబంధించి 31 రోజుల వరకు కూడా, అంటే అంత క్యాలెండర్ మొత్తం కూడా మీకు మార్చ్ నెలకు అయితే దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ దర్శన టికెట్లు 1600 రూపాయలండి, ఇద్దరు వెళ్ళవచ్చు. అయితే పర్సన్కి 800 రూపాయలు పడుతుంది, అంటే మనిషికి 800 రూపాయలు పడుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ విధానం ద్వారా ఫిబ్రవరి మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. అలాగే 500 రూపాయల దర్శన టికెట్లు అనేవి మీకు ఇప్పటికి కూడా మార్చ్ నెలకి ఖాళీగా ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో సెకండ్ ఆప్షన్స్ లో ది ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీడ్ అన్న దగ్గర ఈ బాక్స్ లో క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేసినట్లయితే మీకు మార్చ్, ఫిబ్రవరి, జనవరి నెలకు సంబంధించి ఇన్ని డేట్లలో గ్రీన్ ఉంది కదా, ఇవన్నీ కూడా మీరు సేవలు బుక్ చేసుకోవచ్చు. ఈ 500 రూపాయల దర్శన టికెట్ ద్వారా మీరు ముందుగా సేవ బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత
తర్వాత దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారు. సో సపోజ్ మీరు మార్చ్ 7వ తారీఖున దర్శనం చేసుకోవాలి అనుకుంటే మార్చ్ 7 లోపల ఎక్కడైనా కానీ ఈ గ్రీన్లో మీరు సేవలు బుక్ చేసుకోండి. సపోజ్ నేను మార్చ్ 7 అనుకున్నాను కాబట్టి నేను ఫిబ్రవరి 6వ తారీఖున దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు సేవ బుక్ చేసుకుంటా. దానికోసం నేను ఫిబ్రవరి 6 సెలెక్ట్ చేసుకొని కాస్త స్క్రీన్ ఇలా కిందకు వచ్చినట్లయితే కళ్యాణోత్సవం 375 టికెట్లు 2 పర్సన్స్ అని ఖాళీగా ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ ముందు దర్శనం నాకు అవకాశాలు ఉన్నాయా మార్చ్ 7కి అని చూశాను, లేవు. కానీ మార్చ్ 13కు ఉన్నాయి, 14కు ఉన్నాయి, 18కు ఉంది, 19కు ఉంది, 20కు ఉంది, 21కు ఉంది, 22కు ఉంది, 26, 27, 28 మార్చ్ 2 కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దర్శన్ యొక్క అవైలబిలిటీ చూసుకోండి. ఒక సేవను సెలెక్ట్ చేసుకొని కింద దర్శన అవైలబిలిటీ చూసుకొని ఏ డేట్లలో దర్శనం ఉంది అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవాలి మీకు కావాల్సిన టికెట్లు ఓపెన్లో ఉన్నాయా దర్శనానికి అని. అప్పుడు మాత్రమే మీరు సేవకి బుక్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా బుక్ చేసుకొని దర్శనం లేదనుకోండి మార్చ్ నెలకి మీరు ఇబ్బంది పడతారు. సో మీకు కావాల్సినట్టు మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారు, అమౌంట్ పే చేయండి. పే చేసిన తర్వాత ఇక్కడ పైన బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ సెలెక్ట్ సర్వీసెస్లో వర్చువల్ సేవ అని ఉంటుంది కదా, అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ బుక్ దర్శనాన్ని ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. సో ఆ విధానం ద్వారా కూడా మీరు 500 రూపాయల దర్శన టికెట్లు ఫిబ్రవరికి అలాగే మార్చ్కి కొన్ని తారీఖులో ఖాళీగా ఉన్నాయి, మీరు బుక్ చేసుకోగలరు. ఇది ఒక మంచి అవకాశం. ఇది కాకుండా ఏపీ ఆర్టీసీ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు అనేది ఫిబ్రవరి నెలకి ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి వీడియో కూడా నేను గత 2 రోజుల క్రితమే చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. అలాగే మీకు 220 రూపాయల దర్శన టికెట్ అంటే ఏంటో ఒకసారి మీకు వెల్లడిస్తాను చూడండి. ప్రతిరోజు కూడా కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మరుసటి రోజుకి సంబంధించి సేవలు అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఇటువంటి సేవలన్నీ కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ సేవలు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ సేవల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా మీకు చక్కగా స్వామివారిని కొంతమందికి మామూలు ఆర్జిత సేవలు సెలెక్ట్ అవుతారు, కొంతమంది ముందు గడప దర్శనం చేసుకునే అవకాశం ఉన్నటువంటి సేవలు సెలెక్ట్ అవుతారు. ముందు గడప దర్శనం టికెట్లు ఎంత, సుప్రభాతం సేవ అయితే 120 రూపాయలు, తోమాల అయితే 220 రూపాయలు, అర్చన అయితే 220 రూపాయలు. అలాగే ఇటువంటి సేవలు మీరు ముందు గడప నుంచి చూడొచ్చు. అదే కళ్యాణోత్సవము అంటే 1000 రూపాయలు, ఉంజల్ సేవ 500, ఆర్జిత బ్రహ్మోత్సవం 500, సహస్ర దీపాలంకరణ సేవ 500. ఇవి నార్మల్ ఆర్జిత సేవలు, అంటే ఇవి బయట నుంచి స్వామివారిని చూస్తాం, అంటే సేవలు బయట పార్టిసిపేట్ చేస్తాం. అదే సుప్రభాతము, తోమాల, అర్చన అయితే ముందు గడప నుంచి చూసే అవకాశం అయితే మీ అందరికీ ఉంటుంది. సో మీకు 220 రూపాయల దర్శన టికెట్ సంబంధించి తోమాల, అర్చన అనేవి కూడా మీకు ఆఫ్లైన్ విధానం లక్కీ డిప్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఒక్కరోజు ముందు మీరు ఈ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ప్రతి నెల కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ లాగా కాకుండా ఆన్లైన్ లక్కీ డిప్ సేవలు విడుదల చేస్తారు. ఆ టైంలో కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఏప్రిల్ నెల బుకింగ్స్ అయితే ఓపెన్లో మీకు ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ నెల జనవరి 16 నుంచి రిలీజ్ అవుతాయి. అప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు తప్పకుండా జనవరి నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన ఇటువంటి లక్కీ డిప్ సేవల్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మీరు తెల్లవారుజామున అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో చేసుకోవాలండి. మీ అందరూ రిజిస్టర్ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటలకి మీకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు మీరు రాత్రి 8 గంటల లోపల మీకు సెల్ ఫోన్కి SMS వస్తుంది, అలాగే పేమెంట్ లింక్ కూడా వస్తుంది. అప్పుడు ఆ లింక్ నుంచి అమౌంట్ పే చేసి మరుసటి రోజుకి సంబంధించినటువంటి సేవలో మీరు ఏదైతే సేవ సెలెక్ట్ చేస్తారో ఆ సేవ అమౌంట్ పే చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో సుప్రభాతము, తోమాల, అర్చన అనేవి మీకు ఈ సేవలు అనేవి చాలా తక్కువ రేటు పడతాయండి. సుప్రభాతం అయితే ప్రతిరోజు జరుగుతుంది, తోమాల, అర్చన అయితే 220 రూపాయలవి మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే జరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఈ 220 రూపాయల దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మంగళవారం, బుధవారం, గురువారంకి సంబంధించి ఆఫ్లైన్ లక్కీ డిప్ సేవల వరకు మీరు కొండపైన వేయాల్సి ఉంటుంది. అదే మీరు ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా వీటి ద్వారా కూడా మీరు సెలెక్ట్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆన్లైన్ లక్కీ డిప్ అనుకోండి ప్రతి నెల రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు మీరు వేయాలి. అదే ఆఫ్లైన్ అనుకోండి కొండపైకి వెళ్ళి ఒకరోజు ముందు వేయాలి. సో మీ అందరికీ ఈ విషయం అర్థమైంది కదా. సో ఇదండి, సుప్రభాతం అయితే 120 రూపాయలు, తోమాల అయితే 220 రూపాయలు, అర్చన అయితే 220 రూపాయలు. వీటి ద్వారా కూడా స్వామివారిని మీరు ముందు గడప నుంచి దర్శనం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశము మీ అందరికీ కలుగుతుంది. ఒకవేళ మీకు ఈ షీట్ కావాలి అనుకుంటే నేను మన ఛానల్ టెలిగ్రామ్ లింక్
కమెంట్ సెక్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ షీట్ అక్కడ నేను పెడతాను. అప్పుడు మీరు చూసి తీసుకొని మీ మొబైల్లో కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. మీ అందరికి అర్థమైందని భావిస్తూ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను నమ్ముతూ, అలాగే వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నాను, ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కావచ్చు, అలాగే ఆజిత సేవలు కావచ్చు, అంగ ప్రదర్శన టోకెన్లు కావచ్చు, సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దర్శన టికెట్లు కావచ్చు, రూములు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నెల జనవరి 16వ తారీఖు నుంచి వెంటనే ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతాయి. విడుదలవగానే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, బుక్ చేసుకోగలరు. ప్రస్తుతానికైతే మార్చి వరకు కూడా 300, 500 రూపాయల దర్శన టికెట్లు బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.